300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా దేవర పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం 157 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శనివారం 54 కోట్లు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం మూడో రోజు మరో 56 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో ఈ సినిమా 267 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 76 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే 3 రోజుల్లో, రాయలసీమ నుంచి 36 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 21 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 13 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 11 కోట్లు, గుంటూరు నుంచి 19 కోట్లు, కృష్ణా నుంచి 11 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 8 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో దేవర సినిమా 136 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 23 కోట్లు గ్రాసు, తమిళనాడు నుంచి 5 కోట్లు గ్రాసు, కేరళ నుంచి 1,20,00,000, ఇక హిందీ నుంచి 30 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 58 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా 3 రోజుల్లో 267 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 38 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు 44 కోట్లకు డిస్ట్రిబ్యూషన్ కొన్నాడు. అంటే అందులో 38 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 6 కోట్ల షేర్ వస్తే తెలంగాణలో హిట్ అవుతుంది. 6 కోట్ల షేర్ అంటే మరో 12 కోట్ల గ్రాస్ రావాలి తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్లకు ఉంటే ఇక్కడ 18 కోట్ల గ్రాస్ షేర్ వచ్చింది 3 రోజుల్లో. ఇంకా 4 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికి, అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 12.5 కోట్లకు ఉంటే ఇక్కడ 10.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి, అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి ఉత్తరాంధ్రలో. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 7.5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 6.5 కోట్ల షేర్ వచ్చేసింది. ఇంకొక కోటి షేర్ రావాలి హిట్ అవ్వడానికి, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 6.5 కోట్లకు కొంటే ఇక్కడ 5.5 కోట్ల షేర్ వచ్చేసింది. ఇంకొక కోటి షేర్ రావాలి హిట్ అవ్వడానికి, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 8.5 కోట్లకు కొంటే ఇక్కడ 9.5 కోట్ల షేర్ వచ్చింది 3 రోజుల్లో, అంటే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 1 కోటి లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది గుంటూరు వరకు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 7 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 4 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్లు వెనక్కి వచ్చేసాయి. బ్రేక్ ఈవెన్ అయింది నెల్లూరులో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 112 కోట్లకు కొంటే 3 రోజుల్లో 98 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 14 కోట్లు షేర్ వచ్చేస్తే సినిమా హిట్ అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. 14 కోట్లు షేర్ రావాలి, అంటే మరో 30 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 16 కోట్లకు కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చేసింది. ఇంకా 5 కోట్ల షేర్ రావాలి కర్ణాటకలో, అంటే 10 కోట్ల గ్రాస్ రావాలి. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 6 కోట్లకు కొంటే ఇక్కడ 3 కోట్ల షేర్ వచ్చింది, అంటే 50% వచ్చేసింది. మరో 3 కోట్ల షేర్ రావాలి, అంటే మరో 6 కోట్ల గ్రాస్ రావాలి తమిళనాడులో. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 1 కోటికి కొంటే 70 లక్షల షేర్ వచ్చేసింది. ఇంకా 30 లక్షల షేర్ రావాలి, అంటే మరో 50 లక్షల గ్రాస్ రావాలి కేరళ వరకు. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్లో 20 కోట్లకు కొంటే ఇక్కడ 15 కోట్లు వెనక్కి వచ్చేసింది. మరో 5 కోట్ల షేర్ రావాలి, అంటే 10 కోట్ల గ్రాస్ రావాలి హిందీ వరకు. ఇక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు మేజర్గా అమెరికాకు 27 కోట్లకు కొంటే ఇక్కడ 29 కోట్ల షేర్ వచ్చింది, అంటే 2 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది ఓవర్సీస్లో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 182 కోట్లకు కొంటే 3 రోజుల్లో 158 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది. అంటే మరో 24 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 24 కోట్ల షేర్ రావాలంటే మరో 50 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, రేపు మంగళవారం వర్కింగ్ డే. ఈ 2 రోజులు కలెక్షన్స్ తగ్గిన బుధవారం గాంధీ జయంతి హాలిడేలో ఈ 50 కోట్లు ఈ 3 రోజుల్లో వచ్చేస్తే సినిమా బుధవారం కల్లా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికీ 85% రికవరీ అయిపోయింది. 15% మిగిలింది. సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్, నెగిటివిటీకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం చాలా గ్రేట్ అని చెప్పాలి. అది మన దేవర, మన జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా దేవర రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 267 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 158 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 182 కోట్లకు కొంటే మరో 24 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అయిపోతుంది, అంటే 50 కోట్ల గ్రాస్ రావాలి. ఖచ్చితంగా హిట్ అయిపోతుంది ఈ వీకెండ్లో. ఈ 3 రోజుల్లో 300 కోట్లు దాటుతుంది. ఈ వచ్చే శని ఆదివారాలు 400 కోట్లు కన్ఫర్మ్డ్గా వస్తుంది. 500 కోట్లకు పోతుందా లేదా అనేది కొద్దిగా డౌట్. ఓకే, బాయ్.